గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈరోజు కొంచెం పూలు తక్కువ ఉన్నాయి, అయినా ఈరోజు గన్నేరు పూలు స్వస్తిక్ పూలతో అమ్మవారి అలంకారం అయితే ఇలా చేస్తున్నాం. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి పూజ గది ఇంకా పూర్తిగా చూపిస్తా. ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేసిన. ఫస్ట్ తులసి కోట దగ్గర అయిన తర్వాతనే ఇంకా దేవుడి గదిలో అన్నమాట. ఇంకా అమ్మవారి అలంకారం తులసి కోట దగ్గర అయిన తర్వాత నేను దేవుడి గదిలో ఇంకా బాప అయితే డైలీ పూలు బోలెడు తెస్తాడు. ఇంక ఇట్లయితే మేము అలంకారం చేస్తాం. ఇంకా మా తులసి కోట చూపిస్తా. ఇంకా మా తులసి కోట ఇక్కడ ఎండ వస్తుంది కాబట్టి మనకి సరిగా కనిపించట్లేదు. చూడండి ఇంకా అందరికీ అమ్మవారి దయ. ఇంకా అమ్మతో నేను శ్రీమాత్రే నమః. అమ్మ అందరినీ చల్లగా చూడు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, శ్రీమాత్రే నమః. చూడండి మా పూజ గది అయితే ఇలా ఉంటుంది. లలితా సహస్రనామాల పుస్తకం, భగవద్గీత, ఇంకా ధూపం వేసేసిన అల్లడైపోయింది. ఇంకా దేవుడి ఫోటోలు పువ్వులతో కలకలలాడిపోతాయి. చూడండి బాప అయితే డైలీ పూలు చాలా తీసుకొస్తాడు టెంపుల్ నుండి వచ్చేటప్పుడు. ఇట్లా అయితే పెడతాం మేము. చూడండి ఇది మా కూరాడు. ప్రతి ఇంట్లో ఉంటుంది తెలంగాణలో కూరాడు అనేది. ఇది లక్ష్మీదేవి కుండ, ఇది కూరాడు అన్నమాట. చాలామంది ఈ కుండ ఏంటని అడిగిన కామెంట్లో, అందుకే ఈరోజు అయితే నేను చెప్తున్నా. ఇంకా లలితా సహస్రనామాలు చదివితే మన బాడీలో కొంచెం వేడి అవుతుందంట. అందుకోసమని బెల్లం పానకం అయితే నేను డైలీ నైవేద్యం బెల్లం నైవేద్యంగా, బెల్లం పానకం నైవేద్యంగా పెడతా. ఇదండి మా పూజ గది. ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.